అందరికీ నూతన ప్రజాస్వామిక విప్లవ జైభీములు బుద్ధ వందనాలు. నేను సంగటి మనోహర్ మహాజన్. ప్రియమైనటువంటి ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, 100కి 90%, 95% మరియు 98% ఉంటున్నటువంటి నా జాతి ముద్దు బిడ్డలారా, నిరంతర అవగాహన చైతన్య కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి వీడియో విశ్లేషణ వచ్చేసి, ఏదైతే బలమైన మూడవ రాజకీయ ప్రత్యామ్నాయం దిశగా అడుగులు వేద్దాం అన్నటువంటి అంశం పైన ఈ యొక్క వీడియో విశ్లేషణ చేయడం జరుగుతూ ఉంది. వాస్తవానికి సోదరులారా, మిత్రులారా, పెద్దలారా, విఘ్నులారా, మేధావులారా, ఒకసారి ఆలోచించండి. మనకు వచ్చేసి ఈ 75-78 సంవత్సరాల కాలంగా మనకు జరుగుతున్నటువంటి అన్యాయం వివిధ రూపాలలో, వివిధ పద్ధతులలో, వివిధ కోణాలలో మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఒకసారి నిశ్చితంగా గమనించండి. మనం ఈ అన్యాయాన్ని సరిదిద్దుకునేదానికి ఎక్కడే కానీ మనకు అవకాశం ఉందా? ఈ యొక్క పాలక ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో వీరు నిజంగా మన మేలు కోసము, మన యొక్క సంక్షేమం కోసము, మన యొక్క అభివృద్ధి కోసము నిజంగా పనిచేసేటువంటి పాలక సమూహాలు, పాలక వర్గాలు, పాలక సమాజాలు మనకు అనువుగా ఉన్నాయా అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ 75-78 సంవత్సరాలు కావస్తున్నా కూడా మనము ఎవరమైతే ఉంటున్నామో ఈ యొక్క అణగారిన బలహీన వర్గాలకు చెందిన మెజారిటీ బహుజన మహజన వర్గాల ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు మహిళలు, ఇతర అణగారిన వర్గాలకు చెందినటువంటి మనము మన యొక్క స్థితిగతులు ఒకసారి గమనించినా, మన యొక్క అభివృద్ధి నమూనాను ఒకసారి పరిశీలించినా, ఒకసారి మన యొక్క సంక్షేమాన్ని ఒకసారి గమనించినా కూడా మనము ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంటున్నటువంటి పరిస్థితి. వీటికి కారణాలు ఏంటి అని ఒకసారి లోతుగా అధ్యయనం చేస్తే, పరిశీలన చేస్తే, లేదు ఇంకా పరిశోధన చేస్తే మనకు అర్థమవుతున్నటువంటిది ఏంటంటే కనుక పాలక ప్రభుత్వాలు మనవి కాకుండా ఉండడమే. పాలక ప్రభుత్వాలు మనవి కాకుండా ఉండడమే. మన ఓట్లతోటి గద్దెనెక్కి, మన ఓట్లతోటి ఆ అధికారాన్ని సంపాదించుకున్న తర్వాత నీ ఎవ్వరికి నా ఎవ్వడేమని అన్న చందంగా ఇవాళ పాలక ప్రభుత్వాలు నడుచుకుంటున్నాయి. వాస్తవానికి మన ఎస్సీ, ఎస్టీలకు అప్పట్లో రాజ్యాంగం ప్రసాదించినటువంటి, పొందుపరిచినటువంటి, కల్పించినటువంటి ఆ యొక్క దామాష ప్రాతినిధ్యపు హక్కులు తప్ప, అవకాశాలు తప్ప, ఇంకా మిగతా సమూహాలకు, మిగతా సమాజాలకు ఎవరైతే ఉంటున్నారో మన జాతి ముద్దు బిడ్డలు ఓబీసీలకు, బీసీలకు ఇప్పటికీ కూడా వాళ్ళ న్యాయమైన వాటా దక్కని పరిస్థితి. వాళ్ళ న్యాయమైన వాటా కల్పించండి అయ్యా, మేము ఎంతమంది ఉండమో మమ్మల్ని గుర్తించండి, గుణించండి, గణించండి అని చెప్పేసి మొత్తుకుంటున్నా కూడా పాలక ప్రభుత్వాలకు పట్టని పరిస్థితి. అసలుకు ప్రాతినిధ్య ప్రభుత్వము, బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వము, జవాబుదారీతనంతో కూడిన ప్రభుత్వం, నిర్వాహకము ఏ రకంగా ఉండాలా? కాదండి, ఇవాళ ప్రాతినిధ్య ప్రభుత్వము, బాధ్యతాయుత ప్రభుత్వము ఏంటి వాళ్ళ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ? అసలు 75 సంవత్సరాలుగా మమ్మల్ని మేము ఎంతమంది ఉన్నామో గుర్తించండి అంటే గుర్తించకపోని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఓబీసీలను, బీసీలను ఎంతమంది ఉన్నారో గుర్తిస్తే కదా వాళ్ళకు తగినంత అడిక్వేట్ రిప్రజెంటేషన్, ఈక్వల్ రిప్రజెంటేషన్, ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ కల్పించాల్సింది. అసలుకు మనం ఎంతమంది ఉన్నామో గుర్తించకుండానే మనకు ఏ రకంగా విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలలో తగినంత ప్రాతినిధ్యాన్ని కల్పిస్తారు? ఎందుకు కానీ ఈ యొక్క నిర్లక్ష్యము, ఎందుకు కానీ ఈ యొక్క వివక్షత? కాబట్టి ఓబీసీల సంగతి అట్లుంది పరిస్థితి. సో అదేవిధంగా మైనారిటీస్ కాడికి వచ్చాక ఎంత నిర్లక్ష్యము, ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఒకసారి గమనించండి. క్రిస్టియన్ మైనారిటీల పరిస్థితి అంతే, ముస్లిం మైనారిటీల పరిస్థితి అంతే, తర్వాత సిక్కుల పరిస్థితి అంతే, బౌద్ధుల పరిస్థితి అంటే, పార్సీల పరిస్థితి అంతే. వారి కూడా ఈ పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ ఉన్నాయి. సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిటీ సిఫారసులు ఏం చేసినట్టు అప్పట్లోని కేంద్ర ప్రభుత్వము, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళ యొక్క విద్యా, ఉద్యోగ, ఉపాధి
అవకాశాలలో రాజకీయ అవకాశాలలో వారికి కూడా తగినంత ప్రాతినిధ్యం కల్పించాలి కదా. కాదండి, వాళ్ళకు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనుషులు కదా ఈ దేశంలో. వారు వచ్చేసి హక్కుదారులు కదా ఈ దేశంలో. వారు వచ్చేసి మూలవాసులు కదా ఈ దేశంలో. వారికి కూడా ముస్లిం మైనారిటీలకు, క్రిస్టియన్ మైనారిటీలకు, బౌద్ధ మైనారిటీలకు కూడా తీవ్రని అన్యాయమే చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత మహిళల కాడికి వచ్చాక పేరుకు వచ్చేసి 33% మహిళా ప్రాతినిధ్యాన్ని చట్టసభల్లో కల్పించినారు. కానీ ఆ కల్పించినటువంటి 33% ప్రాతినిధ్యంలో మా మా మహిళల యొక్క వాటా ఏంటి అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటే ఎవరు కూడా జవాబు చెప్పని పరిస్థితి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఆ 33%లో తగినంత ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఉండాలా లేదా? అక్కడ కూడా 7.5%గా ఉంటున్నటువంటి అగ్రకుల వర్ణ మహిళలే మొత్తం 33%ని కూడా దోచుకుపోయే పరిస్థితి ఉంది, దొబ్బుకు తినే పరిస్థితి ఉంది. అందుకోసమనే అప్పట్లో మా పెద్దలు పూర్వీకులు ములాయం సింగ్ యాదవ్ గారు కానీ, లల్లు ప్రసాద్ యాదవ్ గారు కానీ, శరద్ యాదవ్ గారు కానీ ఇత్యాది ప్రముఖులు మా వారు ఎవరైతే ఉన్నారో కాంశీరామ్ గారు కానీ, మాయావతి గారు కానీ, అదేవిధంగా లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పాస్వాన్ గారు లాంటి వాళ్ళు ఈ యొక్క మహిళ 33% మహిళా బిల్లును, మహిళా ప్రాతినిధ్యాన్ని ఎందుకు కానీ వాళ్ళు వ్యతిరేకిస్తూ వచ్చినారంటే మా వర్గాల మా మహిళలకు అందులో ఉపవాటా కల్పించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ కోరుతూ వస్తే అప్పట్లోని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, లేదంటే ఇంకా ఆధిపత్య వర్గాల నేతృత్వంలో ఫార్మ్ అయినటువంటి ప్రభుత్వాలు కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మహిళల సంగతి అటుంది. తక్కిన తర్వాత ఈ ఎస్సీలలో కూడా ఈ ఉపకులాల గొడవతోటి వీరికి కాకుండా చేసినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఏ రకంగా చూసినా కూడా ఈ పాలక ప్రభుత్వాలు మనవి కాదు. మనము 192% ఉంటున్నాం. ఎవరమైతే మనం బీసీలము, ఎస్సీలము, ఎస్టీలము, మైనారిటీలము, ఇతర అణగారిన వర్గాలను కలుపుకుంటే 192% ఉంటున్నాం. కానీ నేటి గుడక ఆధిపత్య వర్గాలను, అగ్ర కులాలను, అగ్ర వర్ణాలను అడుక్కునే పరిస్థితుల్లోనే ఉంటున్నాం. అయ్యా మాకు మమ్మల్ని గుణించండి, అయ్యా మాకు 42% రిజర్వేషన్లు అంటున్నాం, ప్రాతినిధ్య హక్కులు కల్పించండి అని అడుక్కునే దశలోనే మనం ఇప్పటికి కూడా ఉంటున్నాం. కానీ పెట్టే దశకు చేరుకోవడం లేదు. ఆ పెట్టే దశకు చేరుకోవాలంటేనే మనకు వజ్రాయుధం లాంటి ఓటు హక్కు మనకుంది. ఓ నా ప్రజలారా అర్థం చేసుకోండి, ఆలోచించండి. వజ్రాయుధం లాంటి ఓటు హక్కు మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో పొందుపరిచినాడు. ఏ హక్కులకు కూడా ఓటు హక్కుకు సమానం కాదు. ఓటు హక్కే ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలక ప్రభుత్వాలను శంకరగిరి మాన్యాలు పట్టించాలన్నా, వీళ్ళను మట్టు పెట్టాలన్నా, వీళ్ళను బొంద పెట్టాలన్నా, వీళ్ళను 1000 అడుగుల లోతులో పాతి పెట్టాలన్నా, బంగాళాఖాతంలో కలపాలన్నా కూడా ఓటకే అత్యంత కీలకం. అటువంటి ఓటకు మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినారు. అందరూ మనువాద వర్గాలు వ్యతిరేకించినా కూడా ఓటక్కును బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రిటిషర్స్ తోటి కొట్లాడి సాధించుకున్నాడు. అందుకోసమనే ఆ ఓటకే ఇవాళ మనల్ని రాజులను చేస్తుంది అన్నాడు. ఆ ఓటును మీ పార్టీలకు, మీ అభ్యర్థులకు వేసుకుంటే మిమ్మల్ని రారాజులను చేస్తుంది అని చెప్పినాడు. మనం ఆ ఓటుకున్న విలువను, ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను గుర్తించకుండా మనువాదులకు, మనకు అన్యాయం చేసే వాళ్ళకు, మనల్ని ఆగం చేసే వాళ్ళకి ఓటు వేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం కనపడతా ఉంది. అందుకనే సోదరులారా, మనమంతా ఒక జాతి ముద్దు బిడ్డలం. మనమంతా కూడా బీసీలము, ఎస్సీలము, ఎస్టీలము, మైనారిటీలము, ఇతర అణగారిన వర్గాల మనమంతా కూడా ఒక జాతి ముద్దు బిడ్డలం. దయచేసి మళ్ళీ ఇందులో వచ్చేసి పొరపచ్చలు, ఇందులో వచ్చేసి భేదాభిప్రాయాలు, ఇందులో వచ్చేసి విభేదాలు లేకుండా, వైరుధ్యాలు లేకుండా మనం అందరం కూడా ఒక జాతి ముద్దు బిడ్డలం అన్న విషయాన్ని మరవకుండా మనమందరం కూడా ఏమి బలమైన మూడో రాజకీయ ప్రత్యామ్నాయం వైపు మళ్ళకపోతే మనకు పూర్తిగా భవిష్యత్తు లేకుండా చేస్తారు ఈ మనవాద పాలకులు. మనకు భవిష్యత్తే లేకుండా చేస్తారు. మనం ఆగమైపోతాము, మన బిడ్డలు ఆగమైపోతారు. మన బిడ్డలకు మనం అందించే ఫలాలు ఏంటిరంటే గనక డబ్బు కాదు, ఆస్తులు కాదు, అంతస్తులు కాదు.
మనం మన బిడ్డలకు అందించాల్సింది స్వేచ్ఛాయుత జీవన విధానాన్ని అందించాలా, స్వేచ్ఛగా బ్రతికే అవకాశం కల్పించాలా, ఈ యొక్క విలువలు ఆదర్శాలను పెంపొందించే దిశగా మనం సాగాలా, నడవాలా. అందుకోసమనే సోదరులారా, అడుక్కునే పద్ధతికి స్వస్తి పలకండి, లాగి గుంజుకుందాం. ఎస్, ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఏదైనా సాధ్యం. దయచేసి అర్థం చేసుకోండి. ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ఎవరెంతో వాళ్ళకంత సకల రంగాలలో ఎవరెంతో వాళ్ళకంత దామాషా ప్రాతినిధ్యం ఉండడమే అదొక డెమోక్రటిక్ ప్రిన్సిపల్. ఆ రకంగా మనం ముందుకు వెళ్దాము. మనం కోల్పోయినటువంటి హక్కులు, మనము ఇంతవరకు సాధించబడని హక్కుల కోసం ఒకవైపు పోరాటం చేస్తూనే మరోవైపు వచ్చేసి రాజ్యాధికారం వైపుకు మనము సాగుదాం, రాజకీయ శక్తిగా ఎదుగుదాం, రాజ్యాధికారం సాధిద్దాం, పాలక సమాజంగా మారుదాం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ కోరుకుంటూ, ఖచ్చితంగా మనము ఇక మీదటి ఏమాత్రం జాగు చేయకుండా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, ఏమాత్రం మనం వచ్చేసి వంకర టింకరగా ఆలోచించకుండా మనము పరిపూర్ణమైనటువంటి స్థితిలో, సంపూర్ణమైనటువంటి స్థితిలో ఆలోచించే వారంగా, బ్రాడ్గా విశాలంగా ఆలోచించే వారంగా ఉందామని చెప్పేసి ఇకనైనా మనము రాజ్యాధికారం వైపు, బలమైన మూడో రాజకీయ ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేద్దామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత రాజ్యాంగం.